ஆனா எனக்கு நீங்க எஃபிஷியன்ட்னு நம்பகம் ఉంది. அதுக்கு தான் ஒரு நியூ ப்ராஜெக்ட் నీకు ఇస్తున్నాను. You have 3 days time to finish it. Okay? Okay, sir. సతీ టిఫిన్ రెడీగా ఉంది, పదండి. చాలు. సతీ తల తిరిగిపోతుంది సుబ్బు. భూమి గుండ్రంగా దిగటం నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సుబ్బు. మాట్లాడకుండా ముందు బ్రేక్ఫాస్ట్ చేయి, అదే తగ్గిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి తగ్గదమైదులే. ఈ హ్యాంగ్ ఓవర్ నువ్వు బ్రేక్ చేయాలంటే ఇంకో బాటిల్ ఓపెన్ చేయాల్సిందే. మళ్ళీ బాటిల్ ఓపెన్ చేస్తే నేను నీ క్యారెక్టర్ క్లోజ్ చేస్తాను. వదిలే. సతీ, నువ్వు బయటపడ్డావు గాని సుబ్బు హ్యాంగ్ ఓవర్ని బానే కవర్ చేస్తున్నాడు చూడు. సుబ్బు తాగు తాగు తాగు, నీళ్ళు తాగు. అమ్మా 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 నిని సని ని సని సని సగరి సా నిని సని ని సని సని సగరి సా నిని సని ని సని సని సమగరి నిని సని ని సని సని సమగరి సరి
గరి సరి మరి మమ పని పని సని సమగరి. ఏమన్నా సుబ్బు? మైథిలిని చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చిందిరా. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే చేసేది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఈ మైథిలి క్యారెక్టర్ ఏంటో అర్థం కావడం లేదు. ఈజీగా పడిపోయే రకమా లేక విజయశాంతిలో వసే రావలం టైపా? ఏదైనా పర్వాలేదు, మనమైతే మహేష్ బాబులాగా అందరినీ పడేసే రకమేగా. ఇదెంత చూస్తా. మైథిలి, నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఐ మీన్ ఎప్పుడు ఇలా వర్క్స్ తో బిజీగా ఉండడమేనా లేక లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఏమైనా చోటు ఉందా అని? నేను వర్క్ లోనే ఎంజాయ్మెంట్ వెతుక్కుంటాను. గుడ్, వెరీ గుడ్, అలాగే ఉండాలి. అఫ్ కోర్స్ నేను కూడా అంతే అనుకో. కాకపోతే వర్క్స్ తో పాటే ఎంజాయ్మెంట్ కూడా ఇష్టపడతాను. నీకు ఇంకో విషయం తెలుసా? నాకింకా పెళ్లి కాలేదు. వుడ్ యూ బిలీవ్ ఇట్? ఏంటి? ఐ యామ్ స్టిల్ బ్యాచిలర్. యు ఆర్ నాట్ ఎ బ్యాచులర్, యు ఆర్ ఏ ఏజ్ బార్. కంట్రోల్ కంట్రోల్. నాకు కొంచెం వర్క్ ఉంది. అది కాదు మైథిలి, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, సి మిస్టర్ బ్రహ్మం, మీకు పెళ్ళయిందో లేదో నాకు తెలీదు, బట్ నేను చాలా మంది పెళ్లిళ్ళు చేశాను. ఓ ఐ కెన్ అండర్స్టాండ్. దొరికేవరా బ్రహ్మి, ఇప్పుడు చెప్తా నీ పని. సార్ మిమ్మల్ని ఎవరో రమ్మంటున్నారు సార్. వస్తాను, నువ్వు పద. అర్జెంట్ అంట సార్. ఎవర్రా? ఎవరో తెలియదు సార్. ఎవరో తెలుసుకోవాలి కదరా. ఏమో సార్, అర్జెంట్ అంట, బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. సరే వస్తాను. అమ్మా ఏంటి మా రాంబ్రహ్మ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడా? చాలా. అయితే ట్రాక్ నుంచి తప్పించేయమంటారా? ఆ పుణ్యం కట్టుకోవా ప్లీజ్, తల తినేస్తున్నాడు. ఇంకా నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఎవడో ఒకడు పానకంలో పుడకలా వచ్చేస్తాడు. ఏది వర్కౌట్ చేసుకునేవారు కదా. ఏయ్, బయట ఎవరు లేరు కదరా. లేరా? లేకపోవడం ఏంటి? నాతో రండి, చెప్తాను. రండి రండి సార్, రండి. ఎవర్రా? ఏరి కనపడరే? ఇక్కడే ఉండాలి సార్. ఇందాక సార్ని కలవడానికి ఎవరో వచ్చారు కదా, వాళ్ళ నెంబర్ ఏమైనా ఇచ్చారా? నెంబర్ ఇచ్చారు. తీసుకోండి సార్. సార్ ఫోన్ చేయండి సార్. ఎందుకురా బిల్లు బొక్క, అవసరమైతే వాళ్ళే చేస్తారులే. అర్థం చేసుకోండి సార్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వచ్చింది కత్తి లాంటి అమ్మాయి. అమ్మాయా? నా కోసమా? ఎవరై ఉంటారబ్బా? ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా సార్. సార్ నా మాట నమ్మండి సార్, అమ్మాయి మైథిలి కన్నా సూపర్ గా ఉంటుంది. ఇజ్ ఇట్? యా. అయితే వెంటనే చేసేస్తా.
రే ఇట్స్ రింగింగ్. ఈడు పని అవుట్. హలో సూపర్ గా ఉందిరా వాయిస్. హూ ఇస్ దిస్? మీరెవరు? దిస్ ఈస్ బ్రహ్మి. జస్ట్ బ్రహ్మి. ఓ మీరా? మీరు కాల్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను ఎంత లక్కీయో. మీటూ. అవును, ఆఫీసుకు మీరు నన్ను కలవడానికి వచ్చారంట. ఎందుకు? మహేష్ బాబుని చూడ్డానికి ఎందుకు వెళ్లారు అన్నట్టుంది మీ ప్రశ్న. మహేష్ బాబా? మీ ఫ్యాన్స్ బ్రహ్మి. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? ఫ్యాన్సా? నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలియదండి ఇప్పటి వరకు. పెళ్లి కాని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఫ్యాన్స్ ఉండే ఉంటారు. అది అర్థం చేసుకోకపోతే ఎలా? నిజమా? యా. సరే అయితే మనం ఇప్పుడు కలుద్దాం. డిన్నర్కి అయితే నీకేమైనా ప్రాబ్లమా? లంచ్ కలిస్తే మీకు ప్రాబ్లమా? బాబాయ్, పాప ప్యాసింజర్ కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేనోకే నాకు ఓకే. అయితే మీకోసం వెయిట్ చేస్తుంటాను. అడ్రస్ నోట్ చేసుకోండి. జస్ట్ మినిట్. ఒక్క నిమిషం. చెప్పు. బంజారా హిల్స్. ఓకేనా? ఓకే. త్వరగా వచ్చే బ్రహ్మి. బాయ్. ఓకే. ఆహా, ఏం వాయిస్ అదిరిపోయిందిరా. అమ్మో, లంచ్ కంటే ఈ అరవంగడ పంపిస్తాడో లేదో. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను కదా. షూర్. అబ్బా, ఇన్నాళ్ళకి నువ్వు నాకు బాగా నచ్చావరా. థ్యాంక్స్ రా. వచ్చేటప్పుడు నీకు బాటిల్ పట్టుకొచ్చేస్తాను. జాగ్రత్తగా మేనేజ్ చేయరా. ఎల్రా ఎల్లు, నీకుంటదరా. లేకపోతే ఆఫీస్లో అమ్మాయిలతో యాషలేస్తావా? బ్రహ్మిగా నీ పని ఒక బిస్కెటేరా. సుబ్బు, ఎందుకు సిగరెట్ పడేశావు? ఏం లేదు, ఊరికే. కాదు, ఏదో రీజన్ ఉంది. ఇంకేం రీజన్ ఉంటుంది మైథిలి? ఉదయం నుంచి నిన్ను చూసి అమ్మ తిరుగుతున్నాడు కదా, అందుకే అమ్మని చూసి సిగరెట్ తాగటం తప్పు అనిపించి పడేసి ఉంటాడు. ఏం సుబ్బు? ఏంటి సుబ్బు ఇది? సడన్ గా ఎందుకు సిగరెట్ పడేశావు? నేను నిజంగా మీ అమ్మలా ఉంటానా? అమ్మలా ఉన్నావని అనలేదు, అమ్మలా అనిపించావని చెప్పాను. నీకు విషయం తెలుసా మైథిలి? మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు తన ప్రస్తావన నేను ఎప్పుడూ తీసుకురాలేదు. అదే కదా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. సుబ్బు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి మైథిలి. తనెప్పుడు పోయారు సుబ్బు? నేను తన అవసరానికి ఉపయోగపడలేనప్పుడు
నాకు తన అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు. 7 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు దూరమైంది. ఎప్పుడు చాలా నీరసంగా ఉండేది. ఎందుకు అమ్మ అలా ఉంటోంది అని ఆలోచించలేని వయసు నాది. నాకు ప్రేమని తప్ప బాధని పంచకూడదు అని ఆలోచించే మనసు తనది. రాత్రంతా వర్షం కురుస్తూ ఉంటే చలికి అమ్మ ఒడిలో ఒదిగిపోయాను. అమ్మ పాడని జోల ఆకాశ జోల, అమ్మ పాడని జోల ఆకాశ జోల, అమ్మ పోయని లాల మేఘాల లాల, అమ్మగాని జోలని పాడు వేళ, అమ్మోరు చల్లగా కాపాడు వేళ. అమ్మ దగ్గర పడుకుంటే ఎంత వెచ్చగా ఉంది అనుకున్నాను, కానీ అది నన్ను మా అమ్మని విడదీయటానికి వచ్చిన జ్వరం అని పోల్చుకోలేకపోయాను. ఉదయం మేలుకునేసరికి వర్షం ఆగింది, మా అమ్మ ఊపిరి ఆగింది. అమ్మా 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 లే అమ్మా, 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 అమ్మా లే అమ్మా. మా అమ్మ నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నేను నవ్వుతూ ఉన్నంతకాలం తను నాతో ఉన్నట్టే అని. బహుశా మా అమ్మకి తెలిసేమో ఏదో ఒక రోజు సూర్యోదయం లోపు తను అస్తమించిపోతుందని. అందుకే నన్నెప్పుడు నవ్వుతూ ఉండమని చెప్పింది. అందరూ తల్లిపోయిన బాధని ఏడుస్తూ వ్యక్తపరుస్తారు, కానీ నేను నవ్వుతూనే బాధపడ్డాను. ఆ నవ్వునే ఎప్పుడు నాకు తోడుగా ఉంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మ ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది, నా పక్కనే ఉంటుంది. ఏయ్, ఏమైంది మీకు? ఎందుకు ఇలా అయిపోయారు? నవ్వండి, నవ్వండి. రేయ్ రే సతీ, నీకేమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? యారో గంజేమంటావేంటి? కమలాసన కథ చెప్తే ఎవరైనా ఏడుస్తారు. ఇన్ని రోజులు నాకు అమ్మ గురించి ఎందుకు చెప్పలేదు? సారీరా, సారీ చెప్పాల్సిన అవసరం రాలేదురా. అయినా ఇప్పుడు మనకి మైత్రి ఉందిగా, ఇదిగో మనిద్దరం తనని అమ్మ అని పిలుద్దాం. ఓకే ఏంటి? ఓకే, అమ్మలా ఫీల్ అవ్వండి, కానీ అమ్మ అనకండి. అయినా నేను మీకు అమ్మనేంటి? మీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? హలో, నా వయసు 42, కానీ బయట ఎవరినైనా అడిగి చూడు 30 దాటి ఒక్క సంవత్సరం కూడా ఎక్కువ చెప్పరు. ఎలా చెప్తారులే సుబ్బు, కలరేస్ కటింగ్ ఇస్తావు కదా. సతీ, సార్ ఏంటి సార్, ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకుంటా. బాగానే కష్టపడినట్టున్నారు.
కష్టం అంటే అలాంటి కష్టం కాదురా. వామ్మో ఒరే, అసలు నేను నీకేం పాపం చేశానురా? నన్ను ఎందుకురా ఇలా ఇరికించావు? రే, బాట్లు కూడా ఇస్తానని చెప్పాను కదరా. అంటే ఇప్పుడు ఇవ్వడం లేదా? ఏంట్రా ఇచ్చేది? ఏంటి సార్, అమ్మాయి నచ్చలేదా? అమ్మాయా? రే, అది అమ్మాయి కాదురా. అసలు దిశా ఎస్, ఇది ఎస్, 100% అడ్రస్ ఇదే. ఏ గ్రాండ్ వెల్కమ్ టు మీ బ్రహ్మే. నువ్వే ఎంత ఫ్రెష్ గా ఉంటే అమ్మాయి ఎంత ఫ్రెష్ గా ఉందో. వాట్ ఈస్ దిస్? ఓ, వాట్ అన్ ఐడియా.